ఇంకోండి సండే మార్కెట్. ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇది రెండో బ్రాంచ్. ఇది ఫస్ట్ బ్రాంచ్ అనుకుంటా, ముందు ఎప్పటి నుంచో ఉంది ఇది, అది కొత్తగా పెట్టారు. ఇంకా ఇదంతా సండే మార్కెట్ స్టఫ్. ఇంకో రోడ్డు ఉంది, అటు వైపు నుంచి వెళ్దాం. కలెక్టర్ ఆఫీస్ రోడ్ అటు నుంచి వెళ్దాం. పటాపురం బ్రిడ్జి దగ్గర నుంచి వెళ్దాం. బ్రాడీపేటలోకి వెళ్ళి బ్రాడీపేటలో నుంచి వెళ్దాం. అండి మన ఆటోలు మన ఓనివర్గా బాబా ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు, ఎందుకనో కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. బ్రాడీపేట్కి వెళ్దాం. ఎంత ఇదిగోండి ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఆరండల్పేటలో నుంచి రైట్ సైడ్ కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ ఏరియా. ఈ చెట్టు చిన్నప్పటి నుంచి అండి, ఈ చెట్టు కొట్టేయకపోతే చాలు. ఇది బ్రాడీపేట 4th లైన్. కూడా ఫుల్ జనాలు ఉంటారు. బొంబాయి చాట్ ఇది కూడా చాలా ఫేమస్ గుంటూరులో. ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉంటారు వీకెండ్లో. బాగానే ఉంటుంది టేస్ట్. వడాపావ్, పావుబాజీ అది కూడా లేదండి. ఫేమస్ బ్రాడీపేట 4th లైన్. సీఏ వాళ్ళంట అనమాట. కష్టపడి సీఏ చదివే వాళ్ళందరూ ఏడే ఉంటారు. రీడింగ్ రూమ్స్ అని. ఇంకా రైట్ చదివిన వాళ్ళు, కష్టపడి పొద్దున్న నుంచి సాయంత్రానికి చదివిన వాళ్ళందరూ ఆ గొంతుల్లోనే పడి తిరుగుతూ ఉంటారు. హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్, లేడీస్ హాస్టల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది. ఫ్రాంచైజీలు పెట్టి సండే అమ్మేస్తున్నారు. అన్నీ పాడేస్తున్నారు. చాక్లెట్ కేక్స్, చీజ్ కేక్స్, పర్ఫెక్ట్స్. ఇన్స్టాగ్రామ్ మొత్తం ఇన్ఫ్లుయెన్సర్స్తో నిండిపోయింది. గుంటూరు ఇన్ఫ్లుయెన్సర్స్తో. సిటీ బస్ వాడు చూపించాడు గుంటూరులో. మీకు చెప్తానికి బూతులు అయిపోతే కానీ వాడు నడిపే నడుపుడు అర్థమే కాదు. అట్లా నడుపుతాడు. ఈ కొత్తగా వేసిన రోడ్డు లాస్ట్ ఇయర్ ఎప్పుడు వేసారు 6 months బ్యాక్. అప్పుడు లేకపోతే ఇక్కడ దుమ్ము లేచేది వారానికి సరిపోయే దుమ్ము ఒకసారి గొడ్డులోంచి పోతే లెఫ్ట్ సైడ్ వెళ్దాం. ఇంకా పటాపురం బ్రిడ్జ్ వస్తుంది. టనల్ నుంచి కలెక్టర్ ఆఫీస్లో నుంచి వెళ్ళిపోదాం. ఏమి లైటింగ్ వేస్తున్నాడు చచ్చినవాడా. లో లైట్ కూడా వేస్తున్నాడు. మీరు చూడండి స్ట్రైట్ అవ్వడు ఎంత బాగా వస్తున్నాడు. హైవీ మైకుండా లో బీమ్లో, వీడు కూడా లో బీమ్లో వస్తున్నాడు. ఎంత ప్రశాంతంగా ఉంది. కళ్ళు దెబ్బ దేని వల్ల వాడు హైవీ వేసుకొని కళ్ళెమ్మట కొట్టుకుంటా వాడి ఇది ఆపోజిట్లో వచ్చే లైట్లకు కళ్ళు కూడా కనబడట్లేదు. ఇంకా ఇక్కడి నుంచి కూడా ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అంటే సేమ్ రీజన్. 2 టౌన్ బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అందుకని ఈ రూటు 3 వంతెనల రూట్ చాలా కంజెస్టెడ్ అయిపోయాయి. ఈ గుంటూరులో ఇంకొకటి స్పెషాలిటీ ఉంటుంది. 70-60% అందరూ ఫోన్లు మాట్లాడుతూనే ఉంటారు. ఫోను ఆ చెవి కింద ఫోన్ ఉంటుంది. ఇచ్చాడు అది కూడా కవర్ చేస్తాం. ఇదిగోండి ఫోన్, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్న ఫోన్ ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా ఇది మోస్ట్లీ ఈవినింగ్ టైం కాబట్టి మీకు అన్ని ఫోన్లు కనబడట్లా. మార్నింగ్ టైం అయితే ఫోన్లు ఆ ఫోన్ చెవిలో ఉంటుంది. వాడి కాన్సన్ట్రేషన్ మొత్తం రోడ్డు మీద ఉండదు. బండి నడుపుతూ ఉంటాడు, ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ముందు రోడ్డు నుంచి పట్టించుకోడు. యూటర్న్ తీసుకున్నాం. అన్న ఎత్తుతున్నాడు, దంపు పెట్టాడు. ముగ్గురు కాకుండా 2 పోవచ్చు కదా. అన్న కొంచెం చూసుకో అన్న సిగ్నల్ వేసాడు అన్న మంచిగా కొంచెం చూసుకోను తర్వాత. ఇంకా ఏమైనా ప్లేసెస్ నేను మిస్ అయితే అంటే చాలా మిస్ అయ్యాను. ఇంకో పార్క్ అని అలాంటివి అది అన్నీ మార్నింగ్ టైం ఉంటాయి కాబట్టి ఈవినింగ్ టైంలో ఎంత కుదిరితే అంత చూపించాను. ఈ రోడ్డు కూడా ఒకటి ఉంది, ఈ రోడ్డు కూడా చూపిస్తాను.
చుట్టుకుంట రోడ్డు అక్క పోయి పెట్టింది ఒక సెకండ్. ఓ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫుడ్ ట్రక్స్. సాంబయ్య హోటల్ అది కూడా బాగానే ఉంటుంది టిఫిన్ చేయడానికి. హోటల్ మమత ఇక్కడ నేను ఎప్పుడు తినలేదు, సాంబయ్యలో అయితే తిన్నాను. ఇదేమో చుట్టుకుంట సర్కిల్. రైట్కి వెళ్తే మిర్చి యాడ్ వస్తుంది, ప్లస్ ఫేమస్ సుబాని హోటల్ వస్తుంది. ఇంకేమైనా మిస్ అయితే చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా ప్లేసెస్ ఇంపార్టెంట్ ఏమైనా ఉంటాయి. అమరావతి రోడ్ అయితే వెళ్ళలేదు, ఉన్నది రోడ్ అయితే వెళ్ళలేదు. అది కాకుండా వేరే ఏమన్నా ఉన్నాయా? కొంచెం ఒక సెకండ్ ఆగండి. ఇదే మన ఫేమస్ సుబాని హోటల్. ఇప్పుడు కాంట్రవర్సీస్కి ఫేమస్ అయిపోయింది, కానీ మొన్న ఏదో కొత్తగా ఒక బ్రాంచ్ పెట్టాడు. ఇది స్టార్ట్ అవ్వకుంటే స్కూల్ చేశారు. ఇక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ కడుతున్నారు. అంటే మార్కెట్ యార్డ్ ముందు వస్తుంది ఫ్లైఓవర్. అంటే సీజన్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. అప్పుడు నార్మల్గా వెళ్ళేవారు డైలీ వెళ్ళే బస్సెస్కి చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకనే మన గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంది. ఇంకొకటి ఇది ఎంట్రన్స్, మన మిర్చి ఎంట్రన్స్కి ముందే ఇది. ఇంకా ఇది కట్టేస్తే ట్రాఫిక్ ఏ అంతరాయమో ఉండదు. ఇంకా ఈ సర్వీస్ రోడ్స్ ఇవన్నీ ట్రక్స్ నుంచి ఉన్నా కానీ ట్రాఫిక్ బ్లాక్ అవ్వదు.